హాయ్ హలో వెల్కమ్ జయ వాల్గా వీడియోస్. ఇప్పుడు నేను మీకు చూపించేది మనం ఇంట్లోనే మన చేతులతో సొంతంగా తయారు చేసుకుని హెయిర్ ఆయిల్ అంటే ఏంటనుకుంటున్నారా? చూసేద్దాం రండి. ఏం చేయాలంటే ముందు ఒక గిన్నెలోకి ఒక లీటర్ కోకోనట్ ఆయిల్, ఇది మనం ఇంట్లో ఆడించుకునే కొబ్బరి నూనె అయినా పర్వాలేదు. నేనైతే ఇంట్లో ఆడించుకునే కొబ్బరి నూనె తీసుకున్నాను. ఇందులోకి ఎర్ర మందారపు రేకులు అండ్ ఎర్ర మందారపు ఆకులు, ఒక గుప్పెడు గోరింటాకు అండ్ ఒక గుప్పెడు కరివేపాకు, ఇవన్నీ తీసుకుని మనం అందులో మిక్స్ చేసి తయారు చేసుకోవాలండి. అండ్ అందులోకి కలబంద జెల్ పైన గ్రీన్ కలర్ లేయర్ తీసేసి మనం సపరేట్గా కలబంద జెల్ సపరేట్గా పెట్టేసుకోవాలి. అండ్ ఇందులోకి మెంతులు కూడా వేసేసుకోవాలి. ఈ మెంతులు మనకి చల్లదనాన్ని ఇస్తాయండి. ఈ మెంతులు కూడా ఒక 2 స్పూన్ల మెంతులు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోనక్కర్లేదు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. ఇది ఒక దలసరి గిన్నెలోనే చేయాలండి. ఆయిల్ తీసుకుని ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుని ఒక 2 నిమిషాల పాటు లైట్గా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత అందులో మనం ఎర్ర మందారపు పువ్వుల రేఖలు సెపరేట్గా తీసి పెట్టేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అండ్ ఆకులు, గోరింటాకు, అలాగే కరివేపాకు కూడా వేసుకుని మనం ఇందులోని మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. ఇందులోకి మనం తీసుకున్నవన్నీ వేసుకున్న తర్వాత అండ్ ఇందులోకి మన కలబంద జెల్ కూడా వేసేసుకుందాం. ఆ జెల్ కూడా వేసేసుకుని ఆయిల్ 2 నిమిషాల పాటు సిమ్లో వేడెక్కితే చాలండి. లైట్గా వేడెక్కిన తర్వాత ఇంకా జెల్ కూడా వేసుకున్న తర్వాత మెంతులు కూడా వేసేసుకుందాం. వేసుకుని దీన్ని మెల్లగా మనం మిక్స్ చేసుకుందాం. ఇదేంటంటే చూసారా, ఆయిల్ లైట్గా వేడెక్కడం వల్ల అది మెల్లమెల్లగా ఫ్రై అవుతుంది. ఈ ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఓపికతో చేసుకోవాలండి. ఎందుకంటే మన హెయిర్ అంటే మనకి ఎంతో ఇష్టం కదా, దానికి సంబంధించింది కాబట్టి మనం చాలా ఓపికతో మెల్లగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. ఇదంతా మనం అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. దానిపైన ఎటువంటి మూత కానీ పెట్టకూడదు. అలాగే మనం ఓపెన్గానే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మెల్లమెల్లగా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఉండడం వల్ల కింద మనకి అంటుకోకుండా ఉంటుంది, గిన్నెకి ఏమంటుకోకుండా మాడి వాసన రాకుండా ఉంటుంది. మీరు అలాగే వదిలేసారంటే తిప్పకుండా కింద గిన్నెకి అంటుకుని మన హెయిర్ ఆయిల్ మాడి వాసన వస్తుంది. అలా వస్తే బాగోదు కదా, అందుకే మనం మధ్య మధ్యలో దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో? ఈ ఆకులలో ఉన్న ఇంగ్రీడియంట్ మొత్తం ఆయిల్లోకి మనం మిక్స్ అయిపోయిందండి. అలా మిక్స్ అయిపోతే చూసారా, ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది. మనం వేసుకున్నవన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయినాయి. ఇలా అయిన తర్వాత దీన్ని పక్కన కాసేపు ఒక అరగంట చల్లారనిద్దాం. ఇలా అరగంట చల్లారిన తర్వాత దీన్ని వడకట్టేసి మనం ఆయిల్ని సెపరేట్ చేసేద్దాం. ఒక గిన్నెలోకి వేసుకుని ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా, మనం వేసుకున్నవన్నీ నీట్గా అలా సెపరేట్ చేసేసుకుందామండి. సెపరేట్ అయిన తర్వాత మనకు ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. దీన్ని ఒక బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఒక బాటిల్లో పెట్టుకున్న తర్వాత అది చూడండి ఎంత బాగుంది, కలర్ కూడా చాలా చాలా బాగుంది. ఇది మనకు ఒక 2 నెలల దాకా వచ్చేస్తుందండి. ఈ ఆయిల్ మన చేతులతో మన సొంతంగా చేసుకున్నాం కాబట్టి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది.